Hello friends, welcome to Techno Science Club. Today's our interesting topic in periodic table and classification of elements అనేటటువంటి చాప్టర్లో కొన్ని బిట్స్ చూద్దాం. డిఎస్సి టెట్ గ్రూప్స్ అన్ని రకాలైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ఫుల్ అయ్యేటటువంటి కొన్ని బిట్స్, వాటికి ఎక్స్ప్లెనేషన్తో సహా ఈరోజు మనం క్లాస్లో చూద్దాం. ఇవి సైన్స్ క్విజ్లో భాగంగా మనం సైన్స్ క్విజ్ సిరీస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సైన్స్ క్విజ్లో భాగంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియోను పూర్తిగా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఒక గంట సింబల్ ఉంటుంది. ఆ గంట సింబల్ ప్రెస్ చేసినట్లయితే మన ఛానల్లో ఏ కొత్త వీడియో పెట్టినా కూడా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో మన ఛానల్లో వీడియో పెట్టారు అనేటటువంటి ఇన్ఫర్మేషన్ అందుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లెట్స్ గో ఇన్ టు ద టాపిక్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. పీరియాడిక్ టేబుల్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేటటువంటి చాప్టర్లో సమ్ బిట్స్. ద ఫస్ట్ బిట్, ద జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ పీ బ్లాక్ ఈజ్. పీ బ్లాక్ ఎలిమెంట్స్, what is the general electronic configuration of p block elements? The p block, you can see that p block అనేది మనకి పీరియాడిక్ టేబుల్లో రైట్ సైడ్ చివర్లో p block ఉంటుంది. These are all non-metals and metalloids. So in periodic table the p block elements are metalloids or non-metals and it is placed in the periodic table right side. And these p block elements has the electronic configuration. Guess the electronic configuration of these p block elements. 1 ns1 np2, 2 ns2 np6, 3 ns2 np1, 2 ns2 np6 and 4 n-1 d1 to 10 to n01, 0 to 2. So what is the electronic configuration of p block elements? Yes, the answer is ns2 np12 ns2 np6. This is the electronic configuration of p block element. Next one, what is the atomic number of immediate element near to the sulfur in the group? You can see the periodic table, you can see sulfur in the periodic table. The sulfur is present in the periodic table. The group of this sulfur is, let's see this periodic table. దీంట్లో మనకి సల్ఫర్ అనేది 6A గ్రూప్ ఆర్ 16th గ్రూప్లో ఉంటుంది. దీంట్లో మనకి సల్ఫర్ అనేది 16th అటామిక్ నంబర్ కలిగి ఉంటుంది. సో ఆఫ్టర్ దట్ ఆ గ్రూప్లో సల్ఫర్ తర్వాత వచ్చేటటువంటి నంబర్ అటామిక్ నంబర్ ఏంటి? 1 16, 2 32, 3 34, 4 24. Yes, the answer is 34. This is the answer. This is the element, atomic number 34 కలిగినటువంటి ఎలిమెంట్ selenium. Next bit, 35 is the atomic number of element that then to which period and which group it belongs to. Atomic number 35 కలిగినటువంటి ఎలిమెంట్ ఏ గ్రూప్కి ఏ పీరియడ్కి బిలాంగ్ అయి ఉంటుంది? ఏ థర్డ్ పీరియడ్ 16th గ్రూప్, 2 థర్డ్ పీరియడ్ 17th గ్రూప్, 3 4th పీరియడ్ 16th గ్రూప్, 4 4th పీరియడ్ 17th గ్రూప్. వీటిలో ఆన్సర్ని గమనించినట్లయితే అటామిక్ నంబర్ 35, ఇక్కడ పీరియాడిక్ టేబుల్ని మీరు గమనించినట్లయితే పీరియాడిక్ టేబుల్లో అటామిక్ నంబర్ 35 కలిగినటువంటి ఎలిమెంట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే పీరియాడిక్ టేబుల్లో రైట్ సైడ్ అబ్జర్వ్ చేయండి. అటామిక్ నంబర్ 35 కలిగినటువంటి సిలీనియం తరువాత ఉన్నటువంటి ఇది బిఆర్ బ్రోమిన్ అవుతుంది. ఈ బ్రోమిన్ అనేది ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఆస్టటిన్ ఈ మొత్తం గ్రూప్ 17th గ్రూప్.
దీన్ని 17th గ్రూప్ హాలోజన్ గ్రూప్ అని చెప్తాం. ఈ హాలోజన్ గ్రూప్లో ఉన్నటువంటి 35 ఎలిమెంట్ కలిగినటువంటిది ఏంటంటే 35 అటామిక్ నంబర్ కలిగినటువంటి ఎలిమెంట్ ఈజ్ బ్రోమిన్. సో బ్రోమిన్ ఈజ్ బిలాంగ్స్ టు 4th పీరియడ్ అండ్ 17th గ్రూప్. దిస్ ఈజ్ ద ఆన్సర్. 4 ఈజ్ ద ఆన్సర్. 4th పీరియడ్కి బిలాంగ్ అయి ఉంటుంది, 17th గ్రూప్ హాలోజన్స్కి బిలాంగ్ అయి ఉంటుంది. నెక్స్ట్ 4th వన్, ద స్మాలెస్ట్ క్యాటయాన్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఈ క్రింది ఉన్నటువంటి వాటిలో స్మాలెస్ట్ క్యాటయాన్ ఏది? 1 Na+, 2 Mg+2, 3 కాల్షియం Ca+2, 4 Al3+ or +3. ఈ క్యాటయాన్స్లో స్మాలెస్ట్ క్యాటయాన్ ఏది? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాటయాన్ అంటే మీ అందరికీ తెలుసు. క్యాటయాన్ మీన్స్ ద atom which loses some electrons and form cation. ఏదైనా ఒక యాటమ్ అనేది ఎలక్ట్రాన్స్ని లాస్ చేసుకొని పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్గా ఫామ్ అయితే దానినే మనం క్యాటయాన్ అని చెప్తాం. ఈ పాజిటివ్లీ చార్జ్డ్ క్యాటయాన్స్ అన్నింటిలో కాల్షియం, సోడియం యొక్క క్యాటయాన్, మెగ్నీషియం యొక్క క్యాటయాన్, కాల్షియం యొక్క క్యాటయాన్, అల్యూమినియం యొక్క క్యాటయాన్లో తక్కువ ఉన్నది ఏంటి, ఎలా గుర్తుపడతాము అంటే సోడియం యొక్క అటామిక్ నెంబర్ గమనిస్తే సోడియం అటామిక్ నెంబర్ 11లో ఒక ప్లస్ ఉంది కాబట్టి 11లోంచి 1 తీసివేస్తే 10 Na+ యొక్క అటామిక్ నెంబర్ 10. మెగ్నీషియం చూసినట్లయితే 12లోంచి +2 కాబట్టి -2 తీసేస్తే ఇది కూడా 10 అవుతుంది. దాని తర్వాత కాల్షియం తీసేస్తే కాల్షియం దాని యొక్క అటామిక్ నెంబర్ వచ్చేటప్పటికి కాల్షియం అటామిక్ నెంబర్ ఇక్కడ గమనించవచ్చు మీరు. కాల్షియం అటామిక్ నెంబర్ 20 -2 = 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి దీంట్లో. 13 - 3 = 10. ఇక్కడ మీరు గమనించినట్లయితే 4th అల్యూమినియము, మెగ్నీషియము, సోడియం ఈ మూడింటిలో కూడా ఎలక్ట్రాన్ నంబర్ ఈక్వల్గానే ఉంటుంది. కానీ అటామిక్ నంబర్ బేస్ అయి చూసినట్లయితే వాటిలో Na+ అనేది స్మాలెస్ట్ క్యాటయాన్గా మనం చెప్తాం. Na+ అనేది స్మాలెస్ట్ క్యాటయాన్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాజ్ అ 0 ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ఏ ఎలిమెంట్కి ఎలక్ట్రాన్ ఎఫినిటీ 0 అయిపోతుంది? 0 ఉన్నటువంటి ఎలిమెంట్ ఏంటి? 1 ఆక్సిజన్, 2 ఫ్లోరిన్, 3 నైట్రోజన్, 4 నియాన్. వీటిలో ఎలక్ట్రాన్ ఎఫినిటీ 0 అయినటువంటి ఎలిమెంట్ ఏది? గెస్ చేయండి. ఎస్, మీరు ఆన్సర్ ఈజ్ నియాన్. బికాజ్ నియాన్ బిలాంగ్స్ టు ద 18th గ్రూప్, దట్ ఈజ్ నోబుల్ గ్యాస్ గ్రూప్. నియాన్, నియాన్ కానీ ఆర్గాన్, క్లోరిన్, క్రిప్టాన్ ఇవన్నీ కూడా హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, క్సీనాన్, రేడాన్ ఇవన్నీ కూడా నోబుల్ గ్యాసెస్. నోబుల్ గ్యాసెస్కి ఎలక్ట్రాన్ ఎఫినిటీ 0 బికాస్ ద నోబుల్ గ్యాస్ హ్యాజ్ ఆక్టీనియస్ 8 ఎలక్ట్రాన్ ఉంటుంది దాని యొక్క అవుటర్ మోస్ట్ షెల్. ఇట్ హ్యాస్ 8 ఎలక్ట్రాన్స్. సో ఆక్టా రూల్ అయి ఉంటుంది. ద అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్స్ ఆర్ ఫుల్లీ ఫిల్డ్. వాటికి ఎలక్ట్రాన్స్ని లాస్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎలక్ట్రాన్ని గెయిన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే ఏంటి? ఏదైనా ఒక యాటంలో ఎలక్ట్రాన్ కనుక గెయిన్ చేసినట్లయితే, ఒక ఎలక్ట్రాన్ని గెయిన్ చేసినట్లయితే దానికి ఎలక్ట్రాన్ ఎఫినిటీ వస్తుంది. సో ఇక్కడ నియాన్ లాంటి ఎలిమెంట్స్కి, నియాన్ లాంటి నోబుల్ గ్యాసెస్కి ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బికాస్ ఆఫ్ ద అవుటర్ మోస్ట్ షెల్స్ ఆర్ totally filled. It has follows octenius rules. It has a stability. సో నియాన్ అనేది ఇక్కడ ఈ 4 ఆప్షన్స్లో నియాన్ అనేదానికి ఎలక్ట్రాన్ ఎఫినిటీ దాదాపుగా అప్రాక్సిమేట్లీ 0. నెక్స్ట్ వన్, NS2NP6 is the general electronic configuration of nicogens, 2 halogens, 3 alkaline earth metals, 4 chalcogens. Guess the answer. NS2NP6 is the general electronic configuration of. Yes, answer is chalcogens. You know about the chalcogens, that is
ఆక్సిజన్ గ్రూప్. ఆక్సిజన్ గ్రూప్ మీన్స్ ఆక్సిజన్ గ్రూప్లో గమనించినట్లయితే ఆక్సిజన్ని గమనించినట్లయితే ఇట్ హ్యాస్ 8 ఎలక్ట్రాన్స్. దాని యొక్క అటామిక్ నెంబర్ 8 ఎలక్ట్రాన్స్. దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూసినట్లయితే 1s2 2s2 2p4. ఆక్సిజన్ తర్వాత గమనించినట్లయితే ఆక్సిజన్ తర్వాత చాల్కోజన్స్లో ఉన్నటువంటి ఎలిమెంట్ని గమనించినట్లయితే సల్ఫర్. సల్ఫర్ యొక్క అటామిక్ నెంబర్ 16. దాని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎట్లా చేసినట్లయితే 1s2 2s2 2p6 3s2 3p4. ఇక్కడ గమనించవచ్చు అవుటర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 2s2 2p4 ఆక్సిజన్కి, 3s2 3p4 సల్ఫర్కి. అలాగే సిలీనియం కూడా చూసినట్లయితే దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 34 అవుతుంది. దీన్ని వేసినట్లయితే మొత్తం 4s2 4p4 అవుతుంది. ఇలా అవుటర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 2s2 2p4 3s2 3p4 4s2 4p4 అలాగే ns2 np4 అనేది దాని యొక్క జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అవుతుంది చాల్కోజన్స్కి. నెక్స్ట్ 7 బిట్ గమనించినట్లయితే ఇన్ ఏ పీరియడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ద న్యూక్లియర్ ఛార్జ్ ఈజ్ డాష్. పీరియడ్లో లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చేటప్పటికే న్యూక్లియర్ ఛార్జ్ ఏమవుతుంది? సో ద న్యూక్లియర్ ఛార్జ్ ఈజ్ ఇంక్రీజెస్ ఆర్ డిక్రీజెస్ ఆర్ remains constant or none. What is the answer? Yes, the answer is increases, because in periods from left to right the atomic number is increases but atomic size is not increased. outermost shell లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ నంబర్ ఇంక్రీజ్ అవుతుంది, అటామిక్ సైజ్ ఇంక్రీజ్ అవ్వదు. ఎక్స్ట్రాగా ఏదైనా ఒక అవుటర్ మోస్ట్ షెల్ రాదు, ఒక ఎక్స్ట్రా షెల్ రాదు, అటామిక్ సైజ్ పెరగదు. ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇన్ ద పీరియడ్స్ అటామిక్ సైజ్ ఈజ్ నాట్ ఇంక్రీజింగ్ బట్ ఎలక్ట్రాన్స్ నంబర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎలక్ట్రాన్స్ నంబర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల అవుటర్ మోస్ట్ షెల్లో ఎలక్ట్రాన్స్ నంబర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల దర్ ఈజ్ ఏ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్కి మరియు న్యూక్లియస్కి మధ్య అట్రాక్షన్ ఎక్కువగా ఉండడం వల్ల ద న్యూక్లియర్ ఛార్జ్ ఈజ్ ఇంక్రీజెస్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇన్ ద పీరియడ్స్ అని చెప్పచ్చు. నెక్స్ట్ 8 బిట్ గమనించినట్లయితే ఇన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఫెర్రస్, కోబాల్ట్, నికెల్, కాపర్ దీస్ ఆర్ ఆల్ ప్లేస్డ్ ఇన్. ఎలా ఉంటాయి మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో? ఫెర్రస్, కోబాల్ట్, నికెల్, జింక్ ఇలాంటివన్నీ కూడా ఎక్కడ ఉంటాయి? సేమ్ పీరియడ్లో ఉంటాయా? 2 సేమ్ గ్రూప్లో ఉంటాయా? 2 సేమ్ పీరియడ్ సేమ్ గ్రూపా? నన్. ఫెర్రస్ మీరు ఒకసారి పీరియాడిక్ టేబుల్ గమనించినట్లయితే లెట్స్ అబ్జర్వ్ పీరియాడిక్ టేబుల్. ఫెర్రస్, కోబాల్ట్, నికెల్ దీస్ 3 and 4 ఎలిమెంట్స్ బిలాంగ్స్ టు సేమ్ పీరియడ్. సో అవి సేమ్ పీరియడ్కి బిలాంగ్ అయి ఉంటాయి. 4th పీరియడ్లో ఉంటాయి ఇవన్నీ కూడా. 4th పీరియడ్ సేమ్ పీరియడ్ ఈజ్ ద ఆన్సర్. 4th పీరియడ్లో ఉంటాయి. నెక్స్ట్ 9th వన్ the element with z is equal to 21. z is equal to 21 కలిగినటువంటి ఎలిమెంట్ ద అటామిక్ నెంబర్ 21. అటామిక్ నంబర్స్ 1 2 చదువుతూ వెళ్తుంటే మనకి 21 అటామిక్ నెంబర్ ఉన్నటువంటిది ఒకసారి గమనించినట్లయితే హైడ్రోజన్ ఇక్కడ పీరియాడిక్ టేబుల్ గమనించండి. హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఫ్లోరిన్, సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, ఆర్గాన్, పొటాషియం, కాల్షియం. దాని తర్వాత వచ్చేదే స్కాండియం. ద అటామిక్ నెంబర్ 21 హ్యాజ్ ఏ స్కాండియం, SC. స్కాండియం ఇస్ ద అటామిక్ నెంబర్ 21 కలిగినటువంటి ఎలిమెంట్. నెక్స్ట్ 10th బిట్ గమనించినట్లయితే లాంథనైడ్స్ అండ్ యాక్టినైడ్స్ ఆర్ బిలాంగ్స్ టు విచ్ బ్లాక్ అండ్ వాట్ దే కాల్డ్. లాంథనైడ్స్, యాక్టినైడ్స్ అనేవి ఏ బ్లాక్కి చెందినవి? ఒకసారి పీరియాడిక్ టేబుల్ గమనించండి. ఇక్కడ పీరియాడిక్ టేబుల్ గమనించినట్లయితే లాంథనాయిడ్, యాక్టినైడ్లు 5th పీరియడ్లో 6th పీరియడ్లో ఉంటాయి. అది కూడా డి బ్లాక్లో ఉంటాయి, మధ్యలో ఉంటాయి. పీరియాడిక్ టేబుల్కి రైట్ సైడ్ కాకుండా లెఫ్ట్ సైడ్ కాకుండా మధ్యలో ఉంటాయి. ఆ మధ్యలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ మొత్తాన్ని మనము డి బ్లాక్ ఎలిమెంట్స్ అని చెప్తాం. ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్ని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని కూడా అంటాం. సో ఇన్ ద ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ in 5th period and 6th period, in 5th period there is a lanthanides
అండ్ ఇన్ 6th పీరియడ్ దెర్ ఈజ్ ఆక్టినాయిడ్స్. ఇవి రెండు కూడా సెపరేట్ ధర్మాలను, సెపరేట్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటాయి కాబట్టి పీరియాడిక్ టేబుల్లో క్రింది వైపున ఈ రెండు పీరియడ్లు, ఈ రెండు బ్లాక్స్ని ఏం చేశారంటే కింది వైపున సెపరేట్గా ఇవ్వడం జరిగింది. వీటిని లాంథనాయిడ్ ప్రాపర్టీ, లాంథనాయిడ్స్ మరియు ఆక్టినాయిడ్స్ అని చెప్తాం. ఈ లాంథనాయిడ్, ఆక్టినాయిడ్స్ డి బ్లాక్కి చెందినవి. యాక్చువల్లీ దే బిలాంగ్స్ టు డి బ్లాక్ ఎలిమెంట్స్. దే ఆర్ కాల్డ్ ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. డి బ్లాక్ ఎలిమెంట్స్ మొత్తాన్ని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటారు. కానీ లాంథనాయిడ్, ఆక్టినాయిడ్ సెపరేట్ ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి కాబట్టి ట్రాన్సిషన్ ఎలిమెంట్స్లోనే ఇవి ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాం. సో దీస్ ఆర్ బిలాంగ్స్ టు డి బ్లాక్ అండ్ దీస్ ఆర్ కాల్డ్ ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్. Inner transition elements. So these are the 10 bits with explanation. సో కొంచెం లెందీ అయినప్పటికీ కూడా ప్రతి బిట్ని కూడా మనం ఎక్స్ప్లెనేషన్తో గనక మనం అర్థం చేసుకున్నట్లయితే ఆ బిట్ చాలా కాలం గుర్తుంటుంది. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా సరే, ఎలా ఇచ్చినా సరే మనం రాయడానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఈ 10 బిట్సే కాకుండా దీంట్లో ఇంకా కొన్ని రకాలైనటువంటి ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. విత్ ఎక్స్ప్లెనేషన్ ద్వారా ఇంకా కొన్ని రకాలైనటువంటి బిట్స్ కూడా వస్తాయి, కొన్ని ఆన్సర్స్ కూడా వస్తాయి దీంట్లో. కాబట్టి ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి. అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి. డిఎస్సికి, టెట్కి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉపయోగపడతాయి. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అదేవిధంగా సబ్స్క్రైబ్కి ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. ఆ సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసిన తర్వాత దాని పక్కనే ఒక గంట సింబల్ ఉంటుంది. ఆ బెల్ సింబల్ని ప్రెస్ చేసినట్లయితే మన ఛానల్లో ఏ కొత్త వీడియో పెట్టినా కూడా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో మన ఛానల్లో న్యూ వీడియో పెట్టారు అనేటటువంటి ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బీ సేఫ్, స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.